చంద్రయ్య మంచితనం. చంద్రగిరిలో చంద్రయ్య అనే రైతు ఉండేవాడు. నిజాయితీపరుడు, అమాయకుడు కూడా. ఒకసారి ఊళ్ళోకి 3 వర్తకులు వచ్చారు. వారు తమకు కొన్ని రోజులు ఆశ్రయం కల్పించమని చంద్రయ్యను అడిగారు. ఆయన తన ఇంట్లోనే వారికి ఒక గది కేటాయించాడు. ఒకరోజు 3 చంద్రయ్య, సరుకులు అమ్మగా మా దగ్గర కొంత డబ్బు పోగైంది. దీని వెంట పెట్టుకొని మేము తిరగలం. ఎందుకంటే దొంగల భయం. అందుకే దీన్ని మీ దగ్గర జాగ్రత్త చేయండి. మేము తర్వాత మీ నుంచి తీసుకుంటామన్నారు. చంద్రయ్య ఒప్పుకోలేదు. కానీ వారు పదే అడగడంతో తప్పలేదు. కొన్ని రోజుల తర్వాత కాస్త అవసరం ఉందని చెప్పి ఆ వర్తకులు చంద్రయ్య దగ్గర తాము దాచిన నగదు తీసుకొని జాతరకు బయలుదేరారు. ఇంతలో వారికి అమాయకుడైన చంద్రయ్యను మోసం చేద్దామనే ఆలోచన వచ్చింది. వాళ్ళు తమ నగదును మరో చోట దాచి మరుసటి రోజు పొద్దునే చంద్రయ్యను తాము డబ్బు ఇవ్వమని అడిగారు. దీంతో చంద్రయ్య అవక్కయ్యాడు. నిన్ననే తాను వాళ్లకు డబ్బు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశాడు. డబ్బు ఎగగొట్టడానికి ఎత్తు వేస్తున్నాడంటూ ఆ 3 దౌర్జన్యానికి దిగారు. అట్టుగా వెళ్తున్న భటులు ఈ గొడవను విని చంద్రయ్యను వర్తకులను న్యాయాధికారి ముందు ప్రవేశపెట్టారు. విషయం విన్న న్యాయాధికారికి వర్తకుల మీదనే అనుమానం వచ్చింది. వర్తకులారా, చంద్రయ్య మీ నగదు మీకు ఇవ్వలేదు అంటున్నారు. చంద్రయ్య ఏమో ఇచ్చాను అంటున్నారు. నాకు తీర్పు ఇవ్వడానికి కొన్ని రోజులు పడుతుంది. మీ 3 ఒకరు వెళ్ళిపోవచ్చు. విచారణ పూర్తయిన తర్వాత మిగిలిన 2కి చంద్రయ్య నగదు అప్పజేసేలా నేను చూస్తా. తర్వాత మీ వాటాలు మీరు పంచుకోండి. మీరు ఎలాగో మిత్రులే కదా అని చెప్పాడు న్యాయాధికారి. నేను వెళ్తాను అంటే నేను వెళ్తాను అని 3 గొడవ పడసాగారు. దీంతో న్యాయాధికారికి అనుమానం మరింత బలపడింది. సరే, మీరు తేల్చుకోలేరు, కానీ మీలో ఒకరు నేనో ఎంపిక చేస్తారు అని వారిలో ఒకరి పేరు చెప్పి వెళ్ళిపోమని అన్నాడు. అయ్యా, వాడసలే దొంగ వెధవ. మేం దాచిన డబ్బు వాడే తీసుకొని పారిపోతాడు అని నాలుక ఖర్చుకున్నాడు 2లో ఒకడు. న్యాయాధికారి వాళ్లకు 4 తగిలించేసరికి అసలు విషయం చెప్పి క్షమాపణ వేడుకున్నారు. చంద్రయ్య కోరిక మేరకు వాళ్ళను శిక్షించకుండా న్యాయాధికారి మందలించి వదిలేశాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.